ఎంచుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఆది బ్లౌజ్ పెట్టి అయితే మనం మార్కింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఆది బ్లౌజ్ తీసుకుని ఏ సైజు బ్లౌజ్ కైనా సరే ఉక్సులు పట్టి వైపు 4 ఉక్సులకి మార్కింగ్ చేయాలి. తర్వాత ఆది బ్లౌజ్ షోల్డర్ మధ్యకి మడత పెట్టి పెద్ద డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్, ఆ మెయిన్ డాట్ దాకా ఈ విధంగా పట్టుకోవాలి. లూజ్గా అయితే పట్టుకోవాలి, మరి టైట్గా పట్టుకోకూడదు, మరి లూజ్గా పెట్టుకోకుండా కొచ్చులతో సమితం పొడవు పెట్టుకోవాలి. అలాగే చంక దగ్గర వచ్చేసి మనకి పైన వైపున కింద వైపున హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే సేఫ్ బెల్ట్ వదిలేయాలి. సేఫ్ బెల్ట్ వదిలేసి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం కూడా మార్క్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కడ డౌట్ లేకుండా క్లియర్గా ఉంటుంది. సరైన ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా టేప్ కొలతలతో అయితే మనం ఇది బ్యాక్ పార్ట్ పొడవు, అంటే బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇలాగ మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కంటే కింద వైపు తగ్గించండి. అంటే ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి దగ్గర 3.5 ఇంచ్కి తగ్గించండి బ్యాక్ పార్ట్ కంటే. అలాగే షాలర్ మధ్యకి మనకు మెయిన్ డాట్ షాలర్ మధ్యకి వస్తుంది కాబట్టి షాలర్ మధ్యకి 2 ఇంచెస్ చూసారా, 2 ఇంచెస్ తగ్గించండి ఏ సైజు బ్లౌజ్కైనా సరే. అలాగే చంక దగ్గర వచ్చేసి 2.5 3 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. 2.5 అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. 2.5 తగ్గించుకోండి. ఈ విధంగా ఏ సైజు బ్లౌజ్కైనా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కింద వైపు నుంచి షాలర్ మధ్యకి ఒక్కొలత, ఉక్సులు పట్టి దగ్గర ఒక్కొలత, చంక దగ్గర ఒక్కొలత, ఈ 3 విధాలుగా ఫ్రంట్ పార్ట్ కింద షేప్ కోసము మనము మెయిన్ డాట్ కోసం కొట్టుకున్న మార్కింగ్ దగ్గర లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ మీద మెయిన్ డాట్ వెడల్పుని మార్కింగ్ చేయాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎలా మార్కింగ్ చేయాలంటే ఉక్సులు పట్టి వైపు నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 2.5 ఇంచ్ మార్కింగ్ తర్వాత మనము మెయిన్ డాట్ వెడల్పుని మార్కింగ్ చేయాలి. మనం మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ ఏ సైజుని బట్టి ఎంత చేయాలో కూడా చెప్తానండి. మీకు సరైన ఆది బ్లౌజ్ ఉంటే సరైన ఆది బ్లౌజ్ని తీసుకుని మనకి మెయిన్ డాట్ వెడల్పు ఉంటుంది, ఇక్కడ డబుల్ పోలింగ్తో ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఇది వచ్చేసి ఒక గీత వచ్చింది అంటే మనకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 అన్నమాట. వీళ్ళకి 2 గీతలు పెట్టాలి. ఈ విధంగా మీరు సరైన ఆది బ్లౌజ్ ఉంటే ఈ విధంగా పెడేసుకుని మార్కింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు కొలత ప్రకారం కూడా తెలియాలి అంటే నేను స్మాల్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 2 ఇంచెస్ డాట్ వెడల్పు పెట్టుకోండి. స్మాల్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటే 2.5 కూడా పెట్టవచ్చు. అలాగే మీడియం సైజులకి అయితే 2.5 డాట్ వెడల్పు పెట్టండి. చెస్ట్ ఎక్కువగా అనిపిస్తే కనుక వాళ్ళకి 2.30 కూడా పెట్టవచ్చు. పెద్ద సైజుకి అయితే 3 ఇంచెస్ అండి. పెద్ద సైజు వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటే 2.30 పెట్టవచ్చు. ఈ విధంగా మీరు లెక్క గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనకి పావించు తగ్గించడం, పావించు పెంచడం చెస్ట్ని పెట్టి ఉంటుంది. మీకు ఈ కన్ఫ్యూజన్ అంతా పడలేమంటే ఆది బ్లౌజ్ పెట్టి కూడా పెంచేసుకోవచ్చు. అంటే ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఇందాక మార్కింగ్ చేశాను అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే ఈ డాట్ని మనము ఎలా మార్కింగ్ చేయాలి, ఏ సైజ్ బ్లౌజ్కైనా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మీడియం సైజ్ అయినా సరే ఉక్సులు పట్టి నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ తర్వాత ఈ డాట్ వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు మార్కింగ్ మీరు చిన్న లైన్ ఏం కొట్టుకోకర్లేదండి. ఇక్కడ నేను పెట్టింది ఇంకా పొడవు పెంచుకోవచ్చు. నేనైతే కొద్దిగానే లైన్ కొట్టాను కదా, ఇది ఇంకా పెద్దది కూడా లైన్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఆ లైన్ మీద ఈ విధంగా డాట్ని వెడల్పు మార్కింగ్ చేసి డాట్ వెడల్పుకి ఇటు పక్క చేసుకున్న మార్కింగ్ ఉక్సులు పట్టి దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా కొరువు తీసుకున్నట్టుగా మార్కింగ్ చేయాలి. అలాగే డాట్ వెడల్పుకి మరో పక్క చేసుకున్న మార్కింగ్ చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ షేప్